గ్లోబల్ సమ్మిట్ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదే అని అన్నారు. ప్రజా ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తామని చెప్పారు. ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను ఈ సమ్మిట్ కు ఆహ్వానించినట్లు తెలిపారు. ఎయిర్లైన్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. సమ్మిట్ హాజరు కాబోతున్న ముఖ్య అతిథులకు సమస్య వస్తే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలే లక్ష్యాలు దీంట్లో సంపూర్ణంగా చర్చించి ఈ 2047 విజన్ డాక్యుమెంట్ $3 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవటానికి అట్లాగే డూయబుల్, ఎగ్జిక్యూటబుల్ అంటే మేము పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని సాధించటానికి చేయటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలను మాత్రమే దీంట్లో పొందుపరిచి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఆ రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ని ఈ రోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 8వ తారీఖు డిసెంబర్ అంటే అనగా ఈ నెల 1:30 గంటలకి సాయంత్రం మొదలై ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్లై హై ది రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అనే ఇంకో సెషన్, ఏ హెల్దీ తెలంగాణ ఫర్ ప్రాస్పరస్ తెలంగాణ అనేది ఇంకొక సెషన్, తెలంగాణ టాలెంట్ మొబిలిటీ ఇంకొక సెషన్, కొరియా సెషన్ ఒకటి, ఆస్ట్రేలియా సెషన్ ఒకటి. ఈ రకంగా తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ చైర్డ్ బై హెచ్ఎం ఐఎన్సిఐడి ఆనరబుల్ మినిస్టర్ వారు చైర్ చేస్తారు. ఆయా డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆ సెషన్ ని హెడ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలే లక్ష్యాలు. దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను మోదీ అవమానిస్తున్నారు అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆ కుటుంబాన్ని కించపరచడమే ఒక అజెండాగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఇలాంటి కుట్రలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. అధికారం ఎప్పుడు ఒక్కరికే శాశ్వతం కాదన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీ నెహ్రూ గారిని కించపరచడమే కేంద్ర బీజేపీ సర్కారు ఒక ఎజెండాగా పెట్టుకుందని నిన్న సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా వారు చెప్పడము, వారు మాట్లాడడం జరిగింది. నేను ఈనాటి జనరేషన్ కానీ ప్రజలందరినీ నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నా, వారి త్యాగాలు, వారి కష్టాలు ఈరోజు బీజేపీ దాన్ని మర్చిపోవాలనే కుట్రలో భాగంగా ఆ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని బీజేపీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారని, ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. ఇలాంటి సాంప్రదాయాలకు మీరు పులి స్టాప్ పెట్టండి. అధికారం ఉంటుంది, అధికారం పోతుంది, అధికారం వస్తుంది, అధికారం పోతుంది. చరిత్రలో అసలు చరిత్రలో కొంతకాలమే పవర్ ఉంటుంది, కొంతకాలం ఉండదు. కానీ త్యాగాలు, పాలన, మంచి పాలన జనాలు చూస్తుంటారు, గుర్తిస్తుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండలో పర్యటించారు. ప్రజాపాలన, ప్రజా విద్యోత్సవాల్లో భాగంగా దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో 14,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం కూడా ఇస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క నల్గొండ జిల్లాలోనే 1,00,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇవ్వని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఈ 2 ఏళ్లలో 14,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా అంతకుముందు దేవరకొండ నియోజకవర్గంలో 2,50,000 మందికి మరి దొడ్డు బియ్యం ఇస్తున్న సందర్భంగా ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గంలో 2,90,000 మందికి ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో
1,00,000 రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం. నల్గొండ జిల్లాలో రేషన్ కింద సుమారు 2.5 లక్షల మందికి కొత్తగా రేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు నల్గొండ జిల్లాలో 15,63,000 మందికి 15,63,000 మందికి ప్రతి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో దారుణం జరిగింది. విద్యార్థిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రెగ్నెంట్ ను చేశారు. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో జరగడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఒడిశాకు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశారు. లైంగికంగా వేధింపులకు గురి చేశారు. విద్యార్థినిని లోబర్చుకుని ప్రెగ్నెంట్ చేశాడు. లక్ష్మణ్ పై వైస్ ఛాన్సలర్ స్కూప్ ఫిర్యాదు చేయడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మరో ప్రొఫెసర్ వీడియో తీసి విద్యార్థిని లోబర్చుకునే ప్రయత్నం చేశాడు.